సో ఇప్పుడు బీజేపీ దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అవును. నిషాన ఇవాళ ప్రపంచంలో అత్యంత ఆ, ఆదరణ కలిగినటువంటి పార్టీ, దాదాపు 20 కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ. మోదీ గారు ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి నాయకుడు వల్ల. అట్లాంటి వాతావరణంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్, కేసీఆర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏం అవసరం ఉంటుందన్న మాకు. నిజానికి ఆంధ్రప్రదేశ్ వరకు అనుకుంటే ఒక మాట అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మేము బీజేపీ బలంగా లేము, అక్కడ బలహీనంగా ఉన్నాము కాబట్టి అక్కడ మాకు పొత్తుల అవసరం ఉంది. ఎన్డీఏలో భాగస్వామైనటువంటి మంచి మంచి నెగోషియేషన్ ఎవరు చేయగలరో అలాంటి వాళ్ళు ఉంటే మంచిది ఏపీ వరకు. ఎగ్జాక్ట్లీ జనసేన తోటి, తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ కాబట్టి అక్కడ అవసరం మాకు. ఇక్కడ విషయానికి వస్తే మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో దాదాపు 35% ఓట్ బ్యాంక్ తోటి 8 సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్స్ లో మెజార్టీ చూస్తే దాదాపు 56 సీట్లలో, 56 ఎమ్మెల్యే సీట్లలో బీజేపీకి మెజార్టీ వచ్చింది, 56 ఆల్మోస్ట్. ఇటు బీఆర్ఎస్ కి చూస్తే 15%తో పరిమితమైపోయి ఒక్క ఎంపీ సీట్ గెలవని వాతావరణం. సో ఇట్లాంటి వాతావరణంలో, బలంగా పుంజుకుంటున్న వాతావరణంలో మళ్ళీ బీఆర్ఎస్ తోటి ఏం అవసరం ఉంటుంది రిషన్న? దానికి రిలేషన్స్ ఉంటాయి మాకు, ఏం అవసరం ఉంటది, ఏ అండర్స్టాండింగ్ ఉంటది? పొలిటికల్ పార్టీ ఎదుగుతున్నటువంటి కారణంలో ఇవి అవసరం ఉండదు కదా. సో ఇవాళ రెండో మాట, మా కౌశిక బ్రదర్ చెప్పినట్టుగా ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంది బీజేపీలో. ఇప్పుడు మొట్టమొదటిసారి దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని బీసీ చేస్తామని అధికారికంగా ప్రకటించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి కట్టుబడి ఉన్నాం. పోయినసారి మాకు ఎన్నికల్లో ఓట్లు రాకపోవచ్చు, బీసీ ముఖ్యమంత్రి చేద్దామనే కదా ఇవాళ మిగతా పోస్టులు ఇతరులకు ఇవ్వడం. బీసీ ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో కదా ఇవాళ అధ్యక్షుల్ని మిగతా వాళ్ళ. మరి ఆ విషయం రాజేంద్ర గారికి అర్థం అవ్వలేదంటారా? ఆయన అలిగాడు. మరి యాక్చువల్గా అయితే థ్రెట్ లేదు. ఓసీకి ప్రెసిడెంట్ ఇచ్చిన బీసీ ముఖ్యమంత్రికి ఏం అడ్డేం లేదు. మరి ఆయన ఎందుకు అలిగాడు? అన్ని వర్గాల్ని కలుపుకోయే వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఉంటది. బీసీని ముఖ్యమంత్రి చేయాలని ఒక పట్టుదల ఉంది కాబట్టి, నిర్ణయం కాబట్టి ఇతర పోస్టులకు ఇతర వర్గాలకు ఇచ్చే అవకాశం ఉంటది కదా సామాజికంగా. ఇవాళ అందులో భాగంగానే రామచంద్రరావు గారిని చూడాలి. రామచంద్రరావు గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, దాదాపు విద్యార్థి దశల నుంచి కూడా ఏబీపీలు ఉన్నవాడు, దేశంలో ఒక మంచి పేరున్నటువంటి అడ్వకేట్ వారు. ఆయన విద్యార్థి పోరాటాల్లోనూ ఎక్కడో కాళ్ళు కూడా ఎరగొట్టుకుని 2-3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన మొదటి నుంచి చివరి వారు పార్టీలో ఉన్నాడు, పార్టీ విధేయతగా ఉన్నాడు, ఒక మంచి అడ్వకేట్ కూడా. ఆయనకు జడ్జెస్ అవకాశం వస్తే కూడా పోలేదు, పార్టీకి కట్టుబడిన ఎమ్మెల్సీ చేసిన సందర్భంలో ఒక సౌమ్యుడు. సహజంగా జాతీయ పార్టీలో కొన్ని గ్రూపులు ఉండడం సహజం. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటాయో అంత లేకున్నా, గాంధీ భవన్ లో వాళ్ళు బహిరంగంగా వాళ్ళకి స్వాతంత్రం ఉన్నా, భారతీయ జనతా పార్టీలో మీరు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే ఉన్నారులేండి, బీజేపీ కూడా ఏం తక్కువేం లేదు. సో మా దగ్గర కూడా అందరినీ కలుపుకుపోయే వాతావరణం ఉన్నటువంటి వ్యక్తుడు కావాలని కోరుకుంది అధిష్టానం కాబట్టి రామచంద్రరావు గారిని ఇచ్చిన అవకాశం ఉంది. సరే, రాజశేఖర్ విషయానికి వస్తే వారు మొదటి నుంచి కూడా అగ్రెసివ్ లీడరు. గతంలో కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయినటువంటి సందర్భం. సహజంగా అది వారి తన యొక్క నిరసనని పార్టీ అధ్యక్షులు ఎన్నికలలో లేఖ రూపంలో అధ్యక్షులు తెలియజేశారు. రేపు మాపు అధిష్టానం పిలిపించుకుంటది, మాట్లాడుకుంటది, ఆ సర్దుమనిగే ప్రయత్నం చేస్తుంది. వారు లీగల్ ఫార్మాలిటీలో, స్పీకర్ ఫార్మాలిటీలో ఏం రిజైన్ చేయలే. తన నిరసన తెలపడానికి నామినేషన్ వేస్తారని చెప్తే సభ్యత్వానికి రాజీనామా చేసి నా ఎమ్మెల్యే పోస్ట్ తీసేయండి అని చెప్పి కేటీఆర్ ఆయన కిషన్ రెడ్డికి లేఖ రాశాడు. ఆయన అంటే సస్పెండ్ చేయమని స్పీకర్ని అడగమని. కానీ ఇక్కడ ఆయన ఒక విషయం చెప్తున్నారు విఠల్ గారు. సరే, నాకు అవకాశం వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, పార్టీ గెలుపు విషయంలో ఎవరికి చిత్తశుద్ధి లేదు, గెలవాలని ఎవరు అనుకోవట్లేదా, ఎవరెవరి కోసం పార్టీ పనిచేస్తుందా అనేది ఆయన ప్రధానమైన బాధలాగా అనిపించింది ఆయన మాటల్లో. అది ఒక రకమైన కార్యకర్త లాంటి అభిప్రాయం కావచ్చు, భిన్నమైన అభిప్రాయాలు సహజంగా ఉంటాయి. బట్ ప్రజల వల్ల మనం ఒక అధ్యక్షుడికి పలానా వాళ్ళు ఉన్నారనో లేకపోతే కాదన్న, భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారంటే ఎవరున్నారు అధ్యక్షులని చూడట్లేదు. ఇవాళ జాతీయ నాయకత్వము, మోడీ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఎట్లా ఉంటుంది, అవినీతి రహితంగా పరిపాలన కొనసాగించబడుతుందా లేదా, ప్రజలను ఎట్లా ఆదరిస్తున్నటువంటి ఒక విశాలమైన జాతీయ భద్రత విషయం కావచ్చు,
దేశభక్తి విషయంలో కావచ్చు, ఐడియాల ప్రకారం కావచ్చు. మీరు చెప్పింది లోక్సభ ఎన్నికల దాకా ఉపయోగపడుతుంది విఠల్ గారు, మీకు తెలియదు కాదు. కానీ స్టేట్ ఎలక్షన్స్లో క్రౌడ్ పుల్లర్ ఎవరు, ఇటు అవతల వైపు ఉన్నది ఎవరు, కాంగ్రెస్ పార్టీలో సరే ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అయినా రేవంత్ రెడ్డితో ఫైట్ చేయాలి ఇక్కడ ప్రెసిడెంట్ అన్నవాడు, ఇటువైపు కేటీఆర్ గారితో ఫైట్ చేయాలి. మరి ఆ సత్తా సామర్థ్యం గురించి కూడా ఆలోచన వస్తుంది కదా, అది కూడా చర్చకొచ్చే పాయింట్ కదా. ఇప్పుడు అధ్యక్షునికి వెన్నుదానికి ఎంతమంది ఉన్నారో అని ఒకవైపు ఈటల రాజేందర్ గారు ఉంటారు, ఇంకోవైపు సంజయ్ గారు ఉంటారు, ఉన్నారా వీళ్ళందరూ ఉంటారా? వీళ్ళు అండగా అందరు కలిసి పోరాటం ఉంటుంది కదా, ఒకరు చేయరు కదా, అందరు కలిసి పోరాటం చేస్తారు, వారికి అండగా ఉంటారు అందరూ. మీరు 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 అధ్యక్షులు మాత్రం మీరు ఒక్కరే పోరాటం చేయండి మేము ఉండమని కాదు, అందరు సమిష్టి కృషి ఉంటది, అందరు కలిసి పోరాటం చేస్తారు. డెఫినెట్ గా ఇవాళ ప్రజల్లో ఒక మనోభావం ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూసిండు, 5 సంవత్సరంన్నరనే కాంగ్రెస్ పార్టీ చూసిండు, ఒకసారి బీజేపీకి ఇద్దాము ఈ 2 పార్టీలకు కాకుండా అనేటువంటి విశేషమైన ఆదరణ రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు అనుకూలంగా ఉన్నారు. మొన్న చూసిన మేమే అసలు ఊహించలేదు, ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లు, ఒకటి గ్రాడ్యుయేట్ సీటు, ఇంకో ఆయన గ్రాడ్యుయేట్ సీట్ అయితే సహజంగా పట్టణ చెరువు తర్వాత ఇంకెవరికి తెలియని వ్యక్తి కూడా, సో కొమరయ్య కూడా ఏమైనా కొత్త వ్యక్తి రాజకీయాల్లో, 2 కూడా ఉత్తర తెలంగాణలో 2 కరెక్టే. కానీ అక్కడ కూడా రాజకీయంగా మీకు బీఆర్ఎస్ నుంచి కొంత సపోర్ట్ వచ్చిందని ఇట్లాంటివన్నీ వచ్చాయి కదా, ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. మాట్లాడదాం కాదు ఈ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ వ్యవహారం ఏంటి, అసలు పక్క రాష్ట్రానికి ఇక్కడ స్టేట్ పోస్ట్కి సంబంధం ఏంటి, అలాగే వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారు దీనికి సంబంధించి ఏం చెప్తారు చూద్దాం. షార్ట్ బ్రేక్.